నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అధికారం కోసం పరుగులు తీసిన ఓ నేత బోల్తా కొట్టారు. సొంత పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరదామని తట్టబుట్ట సర్దుకున్న ఆ లీడర్ కు ఊహించని షాక్ ఎదురైంది. రెడ్ కార్పెట్ పరుస్తారని ఆశిస్తే ప్లాన్ రివర్స్ అయింది. కండువా కప్పుతారనుకున్న అధినేత వద్దులేమ్మని తిప్పి పంపించారు. చేరాలనుకున్న పార్టీ చేరదీయలేదు, సొంత పార్టీ గెంటేసింది. దీంతో ఆ నాయకుడి పరిస్థితి రెంటికి చెడ్డ రేవటిలా మారింది. ఈయన నోకసాని బాలాజీ, ప్రకాశం జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్. మొన్నటి వరకు వైసీపీ నాయకుడు. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పుల్లల చెరువు నుంచి గెలిచారు నోకసాని. మొదటి నుంచి ఆయనకు వైసీపీలో మంచి గుర్తింపే ఉంది. అందుకే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ బరిలో నిలిపింది వైసీపీ. ఆ సమయంలో మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీ రెబల్ అభ్యర్థి ఈదర హరిబాబు చైర్మన్ గా, నోకసాని బాలాజీ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. టీడీపీ విప్ ను ధిక్కరించిన ఈదరపై ఎన్నికల అధికారి అనర్హత వేటు వేశారు. దీంతో అప్పటి నుంచి వైస్ చైర్మన్ నోకసాని జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ తనపై అనర్హత వేటును సవాల్ చేస్తూ ఈదర కోర్టు మెట్లెక్కారు. ఇదే నోకసానికి తలనొప్పిగా మారింది. కోర్టులో కేసుతో తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని నోకసాని బాలాజీ టెన్షన్ పడ్డారు. ఎలాగైనా పదవిని కాపాడుకోవాలనుకున్న నోకసాని అందుకు తగ్గట్టుగా అధికార పార్టీ నాయకుల దగ్గర పావులు కదిపారు. వైసీపీని వదిలి టీడీపీలోకి వెడితే తన సీటుకు ఢోకా ఉండదనుకున్న ఆయన కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్నారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్లతో స్నేహాన్ని పెంచుకున్నారు. మొదట్లో నోకసాన్ని వ్యతిరేకించిన దామచర్ల కూడా ఇప్పుడు మద్దతుగా నిలిచారు. దీంతో నోకసాని పార్టీ మారతారన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరిగింది. ఆలస్యం చేయకుండా కండువా మార్చాలనుకున్న నోకసాని వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇక్కడే నోకసానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలిసింది. జిల్లా టీడీపీ నేతలతో కలిసి హైదరాబాద్ వెళ్లిన నోకసాని బాలాజీకి సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. పార్టీ మారేందుకు అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాబు ఈ అంశాన్ని వాయిదా వేయడం నోకసానిని ఇరకాటంలో పడేసింది. నోకసానిని పార్టీలోకి తీసుకుంటే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదనే పక్కన పెట్టారన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం నోకసాని విషయంలో జిల్లా టీడీపీ నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదని సమాచారం. దీంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. రెంటికి చెడ్డ రేవడిలా మారిన నోకసాని పరిస్థితి జిల్లాలో చర్చనీయాంశమైంది. చేరాలనుకున్న పార్టీ చేర్చుకోక తిరిగి సొంత పార్టీలోకి వెళ్లలేక ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. తొందరపడి వైసీపీకి రాజీనామా చేశానని ఆవేదన చెందుతున్నారట నోకసాని. ఈ పరిస్థితికి టీడీపీ నేతలే కారణమని అనుమానిస్తున్న నోకసాని దీనిపై ఆరా తీస్తున్నారని సమాచారం.